పంచభూతలింగాలు అంటే మనకు తమిళనాడు నుంచి మొదలు పెట్టుకుని పంచభూతలింగాలు చెప్పుకుంటాం. ఎందుకు పరమేశ్వరుడు ఈ లింగ రూపంలో వ్యక్తమయ్యాడంటే సర్వ జగత్తు శివస్వరూపమే, అది సర్వం శివం, అంతా శివుడే. ఎన్నో జ్యోతిర్లింగాలు ఉన్నాయి. పైగా ఇవి కాక పంచభూతలింగాలను కొన్ని ఉన్నాయి. పంచభూతలింగాలు అంటే మనకు తమిళనాడు నుంచి మొదలు పెట్టుకుని పంచభూతలింగాలు చెప్పుకుంటాం. పృథ్వీలింగం, జలలింగం, అగ్నిలింగం, వాయులింగం, ఆకాశలింగం. పృథ్వీలింగం ఉన్నది కాంచీపురం, దాని తర్వాత జలలింగం అనేది జంబుకేశ్వరం తిరుచునాపల్లి దగ్గర ఉన్నది, అగ్నిలింగం అరుణాచలేశ్వరుడు, ఇక వాయులింగం శ్రీకాళహస్తి, ఆకాశలింగం చిదంబరేశ్వరుడు. ఇక సూర్యలింగ క్షేత్రం కూడా మనకు కనబడుతుంది. అవి భారతదేశంలో కొన్ని సూర్యక్షేత్రాలు ఉన్నాయి. అవి సూర్యలింగ క్షేత్రం అనే కోణార్క ఇత్యాదులన్నీ కూడా. కాశ్మీర్ దేశంలో మార్తాండేశ్వరుడిని మార్తాండ ఆలయం గొప్పగా ఉండేది. కానీ దాడి చేసిన వాళ్ళు ఆలయాన్ని ధ్వంసం చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందండి. అంత గొప్ప ఆలయం. అలాంటి ఉండేవని పోయేయని, ఉండేవని తెలియదు, పోయేయని బాధ లేదు మనకి. ఎందుకు బాధపడాలంటే ఉన్నవైనా రక్షించుకోవడం కోసం. ఇక్కడ ఎన్ని కోల్పోయామో, అనేక సూర్యమండలాలు ధ్వంసమయ్యాయి కాశ్మీర్ దేశంలో. అక్కడ కాశ్మీరంలో సూర్యోపాసన బాగా ఉండేది. అక్కడే కాశ్మీర శైవ సిద్ధాంతం అని ప్రత్యేక శైవ సిద్ధాంతం కూడా ఉన్నది. ఆ సూర్యునికి శివునికున్న అనుబంధం అని సూర్యలింగములు అక్కడ ఉన్నాయి. చంద్రలింగము అంటే మన ఈ సోమలింగములు, చంద్రలింగములు అంటే ప్రధానంగా సోమనాథుడు. ఇది జ్యోతిర్లింగం కిందకు వస్తున్నది, చంద్రస్వరూపంగా కూడా భావిస్తాం. అంటే 7 అయ్యాయి. 8వది పశుపతి లింగం, యజమానమూర్తి. శివునికి అష్టమూర్తులు అని చెప్పారు కదా, మనం ఇదివరకు ఎక్కడ చెప్పుకున్నాం. పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, యజమాని. యజమాని అంటే యజ్ఞము చెయ్యువాడు అని అర్థం. అంతేగాని బాస్ శివుడు అని చెప్పడం కాదు. ఇక్కడ బాస్ శబ్దం కాదు యజమానికి అర్థం. యజమాని అనగా యజ్ఞము చెయ్యువాడు అంటే సత్కర్మలు ఆచరించేవాడు అని అర్థం. ఇక్కడ అతడు 8వ లింగం. ఆ యజమాన లింగం అని పశుపతి లింగం అని పేరు. అది ఎక్కడుంది? నేపాళ దేశంలో. నేపాళం మనం అనుకుంటా పరాదేశం, కానీ అది భరతవర్షే భరతఖండకే కిందకే వస్తుంది. కానీ నేపాళ దేశంలో కూడా ఎన్నో శివక్షేత్రాలు ఉన్నాయి. అందుకు విశేషించి ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో అష్టలింగములు చెప్పుకున్నాం. అలాగే ఆరామలింగములని మన తెలుగునాట ఆరామ లింగములు చాలామందికి తెలుసు. అమరావతిలో అమరేశ్వరుడు, దాక్షారామ భీమేశ్వరుడు ఇత్యాది విషయాలు. దాక్షారామ భీమేశ్వరుడు గురించి భీమఖండం మనకు ప్రత్యేకమైన గ్రంథం ఉంది. ఈ భీమఖండం స్కంద పురాణంలో ఉన్నది. దాన్ని తెలుగులో శ్రీనాథ మహాకవి చాలా అత్యద్భుతమైన మహాకావ్యంగా రచించాడు. ఆయన అంటాడు, భీమశంకరుడు అంటే ఈయన జ్యోతిర్లింగం అన్నాడండి. అంటే అక్కడ ఆరామ క్షేత్రాల్లో భీమేశ్వరుని జ్యోతిస్వరూపంగానే వర్ణించాడు. అంటే దీన్ని బట్టి మరి 2 జ్యోతిర్లింగాలు ఎలా వచ్చాయండి? కొంతమంది ఇలాగే చెప్తారు, దాంతో కన్ఫ్యూజన్ 4 ఒకే పేరున్నవి 4 లింగాలుగా కనబడుతుంటాయి. ఉదాహరణకి మన భీమశంకర జ్యోతిర్లింగం అంటే మహారాష్ట్రలో కనబడుతుంది ఒకటి. ఇది కాకుండా మళ్ళీ విశేషించి అస్సాం దగ్గర భీమేశ్వర జ్యోతిర్లింగం అని కనబడుతుంది. దాన్ని వాళ్ళు భీమేశ్వర జ్యోతిర్లింగం అని అంటారు. అలాగే వైద్యనాథ జ్యోతిర్లింగానికి వచ్చేటప్పటికల్లా బీహార్లో ఒక వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఉంది. ప్రత్యేకంగా మహారాష్ట్రలో కూడా వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఉంది. ఇంకొకటి చిదంబరం దగ్గర వైదీశ్వరన్ అన్న మహాలింగం ఉంది. ఇందులో వైద్యనాథుడు ఏది అని అడిగితే మీరు ఏది చూస్తే అదే జ్యోతిర్లింగం చూశారనుకోండి అని చెప్పచ్చు. ఇది సర్దుబాటు కాదు. ఎందుకంటే జ్యోతిర్లింగాలు కూడా ఒకే పేరుతో పలుతావుల్లో ఉంటాయి. అయితే వరుసలో చెప్పేటప్పుడు ఒకటి చెప్పడం ధర్మమే. అలాగే పురాణంలో కూడా ఒకే పేరున్న 2 క్షేత్రాలు కూడా కనబడతాయి. అంటే క్షేత్రం పేరు అదే 2 కనబడతాయి, లింగాల పేర్లు అదే 2 కనబడుతుంటాయి. అప్పుడు మన అయోమయ పడనక్కర్లేదు. ఇందులో ఏది చూసినా జ్యోతిర్లింగం అని తెలుసుకోవాలి. ఎందుకంటే విశేషించి 12 చెప్తున్నాం కానీ ఇవి మాత్రమే కావు అని ఋషులు తెలియజేశారు. ఇప్పుడు మనం నేరుగా ఇంకా జ్యోతిర్లింగ క్షేత్రాలవే ప్రయాణం ప్రారంభిద్దాం. లింగాని ఋషిశ్రేష్టా పృథివ్యాం యాని తానిహ. భూమి యందు ఎన్నో శివలింగాలు ఉన్నాయి. అంతేకాదు పాతాళే చాపి వర్తంతే స్వర్గే చాపి తథా భువి. పాతాళ లోకంలోనూ స్వర్గలోకాలు కూడా శివలింగాలు ఉన్నాయంటే నాకు తెలియదండి. అంటే మనం వెళ్ళే లోకాలు కావవి. అక్కడ ఉండేవాళ్ళు ఆ లోకంలో వాళ్ళకి అది కనబడుతుంటాయి. సర్వత్ర పూజ్యతే శంభు. మొత్తానికి సారాంశం ఏమిటంటే అన్ని చోట్ల అందరి చేత పూజింపబడేవాడు శివుడు. సర్వత్ర పూజ్యతే శంభు. కొద్ది కాలం క్రితం గ్లోబల్ హిందూయిజం అనే పుస్తకాన్ని డాక్టర్ పిఏ ఓక్ అనేవారు రచించారు. వీలైతే పరిశీలించండి, ఎంతో రీసెర్చ్ చేసి. అలాగే స్టీఫెన్ నాప్ అనే ఆయన కూడాను ప్రత్యేకంగా ఇలాంటి గ్రంథాలు రచించారు. అంటే విశ్వవ్యాప్తంగా శివారాధన ఉండేది అనే ఆధారాలు చాలా చాలా కనబడుతున్నాయి మనకి. కానీ భూమి ఎంతో అన్ని చోట్ల కూడా ఒకనాటి కాలంలో ఉండేవి. కొన్ని తవ్వకాల్లో కూడా బయటపడుతూ ఉంటాయి.
అలా చెప్తూ ఇక ఇతర లోకాల్లో కూడా ఉన్నది. మొత్తాన్ని దేవ అసుర మానుషై, దేవతలు అసురులు మానవులు అందరూ ఆరాధిస్తారు ఆయన్ని. త్రిజగచ్చంబునా వ్యాప్తం సదైవాసుర మానుషం. ఒకవైపు భౌతికంగా క్షేత్రాలు చెప్తూనే సర్వ జగత్తు శివలింగమేనయ్యా అని మళ్ళీ ఒకటి చెప్తున్నాడు. సర్వ జగత్తు శివస్వరూపమే, అది సర్వం శివం, అంతా శివుడే. అంతా శివుడే అన్నమాట అందంగా వినబడుతుంది కానీ అనుభవానికి రాదు. అందుకే ప్రత్యేక క్షేత్రములు మనకు చెప్పబడుతున్నాయి. అనుగ్రహాయ లోకానాం లింగరూపేణ సత్తమాహ. శివుడు ఈ లింగరూపములతో ఎందుకున్నాడంటే అనుగ్రహాయ లోకానాం. ఎందుకు పరమేశ్వరుడు ఈ లింగరూపంలో వ్యక్తమయ్యాడంటే లోకమును అనుగ్రహించటుకై. దధాతి వివిధాన్యత్ర తీర్థే చాన్యస్థలే తథా యత్ర యత్ర యదా శంభుర్భక్త్యా భక్తైశ్చ సంస్మృతః తత్ర తత్ర అవతీర్యాత కార్యం కృత్వా స్థితస్తథ. భగవానుడు భక్తవత్సలుడు. ఎవరు నిండైన శ్రద్ధతో ఆరాధన చేసి ఆయన సాక్షాత్కరింపజేసుకుంటారో వారి కోసం తనను తాను వ్యక్తపరుచుకుంటాడు. అలాంటి క్షేత్రములు చాలా మనకున్నాయి. వాటి గురించి నేను చెప్పేటప్పుడు అంటున్నాడు సూతుడు వారు. అవి ఎలా వచ్చాయో చెప్తాను. అప్పుడు భక్తుల కథలు కూడా చెప్పినట్లుంటుంది. ఈ కథలు చెప్పడం వల్ల శివుని మహిమ ఎలా తెలుస్తుందో భక్తుడి భక్తి గురించి కూడా తెలుస్తుంది. అదే భక్తి ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది కనుక ఒకే కథ అటు శివుని మహిమను చెప్తుంది, భక్తి ఎలా ఉండాలో చెప్తుంది, అలా ఉన్న భక్తుడి యొక్క గొప్పతనాన్ని కూడా చెప్తుంది. పైగా వినడం వల్ల, ఎప్పుడైనా మంచి విషయం వినడం వల్ల మనలో ఒక సంస్కారం ఏర్పడుతుంది. అదే ఇది వింటే పాపం పోతుంది అంటే అదే అర్థం అండి. మనలో నెగిటివిటీ పోవడమే పాపం పోవడం అంటే. జ్ఞానం తెలుసుకోకుండా ఏ దోషాలు ఉంటాయో ఆ దోషాలు పోగొట్టే శక్తి భగవత్ కథాశ్రవణానికి ఉన్నది. ఎందుకంటే ధ్యానం కంటే కీర్తనల కంటే కథకి ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారంటే అది వింటున్నంతసేపు మనకు తెలియని ఒక తాదాత్మ్యం ఏర్పడుతుంది. సాధన అంటే భగవంతుడితో మనస్సుని అనుసంధానం చేయడమే సాధన. కనెక్టివిటీ విత్ డివినిటీ, అదే సాధన అంటే. అటువంటిప్పుడు కథ వింటున్నప్పుడు మనకు తెలియకుండా అందులో తాదాత్మ్యం చెంది దానిలో ఉంటాం కనుక ఆ కొద్దిసేపు చాలు. మీరు 10 నిమిషాలు స్నానం చేసినా చాలు శుద్ధులవుతారు, రోజంతా తడవక్కర్లే. పావుగంట భోజనం చేస్తే చాలు రోజంతా శక్తి ఉంటుంది. అలా కాసింత పూజ చేస్తే చాలు రోజంతా శక్తి ఉంటుంది. ఒక క్షేత్రాన్ని దర్శిస్తే అది కూడా కొంతకాలం మనకు శక్తినివ్వగలదు. అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి, వెడుతూ ఉండాలి. ఎందుకంటే ఒక్క పూట భోజనంతో సరిపోతుందా? అందుకే భగవంతుడితో అనుసంధానం చేసి మనస్సును శుద్ధి చేయడానికి కథ అంత గొప్పగా పనికొస్తుంది. అందుకే కథాయాగం, కథాయజ్ఞం ఇప్పుడు అదే మనం చేయబోతున్నాం. కథలో భావన అనేది మనకు కలుగుతుంది. ఈ భావనతో మనకు తెలియకుండా ఆ క్షేత్రంలో తిరుగుతున్నట్టు, ఆరాధన చేస్తున్నట్టు కలగడంతో మానసిక పూజ చేసినట్టే కలుగుతుంది. కనుక శ్రద్ధగా వినండి అని చెప్తున్నాడు, నేను కాదు సూతులు వారు. పైగా లోపకానాం ఉపకారార్థం స్వలింగం చాప్యకల్పయ తల్లింగం పూజయిత్వాత సిద్ధిని సమధిగచ్చతి. సిద్ధి పొందడానికి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు ఒక భక్తుడు. ఏదో ఆయన నుంచి వరాలు పొందడం, జీవితం బాగు చేసుకోవడం వేరు. ఎంత పట్టుదలతో చేస్తారంటే శివుడు అక్కడ తనంత వ్యక్తపరుచుకుని వాళ్ళ కోసం సాక్షాత్కరిస్తాడు. అలా సాక్షాత్కరించి అనుగ్రహించిన చోటుని జ్యోతిర్లింగం అనాలి ఇక్కడ. అలాంటి జ్యోతిర్లింగాలు పృథివ్యాం యాని లింగాని తేషాం సంఖ్యా న విద్యతే జ్యోతిర్లింగాని యానీహ ముఖ్యా అని సత్తమ తాన్యహం కథయామ్యద్య. ఇవాళ నీకు జ్యోతిర్లింగాల గురించి చెప్పడం ప్రారంభిస్తున్నాను. శృత్వా పాపం వ్యపోహతి. శ్రద్ధగా వింటే చాలు దోషాలు పోతాయి. ఇప్పుడు జ్యోతిర్లింగముల వరుస శ్లోకం ఇక్కడ వస్తున్నది. ఇది శ్రద్ధగా శివపురాణం ప్రమాణంతో మనం చెప్తున్నాం. వీటిలో చిన్న చిన్న మార్పులతో మన బయట దొరుకుతూ ఉంటాయి. అవే సత్యం అనుకుంటూ ఉంటాం. అసలు పాఠం ఇక్కడ ఉన్నది. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యా మహాకాలం ఓంకారే పరమేశ్వరం. కొన్ని చోట్ల ఓంకారం అమలేశ్వరం అని, ఓంకారం అమరేశ్వరం అని కనబడుతూ ఉంటుంది. అయితే అమరేశ్వరం అనడం తప్పేం లేదు, అమలేశ్వర అన్న తప్పు లేదు. కానీ ఇక్కడ చెప్తున్నది ఓంకారే పరమేశ్వరం అనే మాట చెప్తున్నాడు. కేదారం హిమవత్పృష్ఠే డాకిన్యాం భీమశంకరం వారాణస్యాంచ విశ్వేశం త్రయంబకం గౌతమీతటే వైద్యనాథం చితాభూమౌ నాగేశం దారుకావనే. కొంతమంది ఇక్కడికి వచ్చారు పరళ్యాం వైద్యనాథంచ అని మార్చి చూపిస్తారు. ఇది పరళ్యాం అని మాత్రం లేదు, వైద్యనాథం చితాభూమౌ అని మాత్రమే ఉన్నది. అయితే కొన్ని పురాణాల జ్యోతిర్లింగం చెప్పినప్పుడు ప్రజ్వల్యాం వైద్యనాథంచ అని ఒక పాఠం మాత్రం కనబడుతుంది. అంటే దానికి ప్రజ్వల్యాం, ప్రజ్వలి అని పేరున్నది అని తెలుస్తున్నది. చితాభూమౌ అని శివపురాణం మనకు చెప్తున్నది. వైద్యనాథం చితాభూమౌ నాగేశం దారుకావనే సేతుబంధే చ రామేశం ఘుస్మేశంచ శివాలయే.
మొత్తం ఈ 12. ద్వాదశైతాని నామాని ప్రాతరుత్థాయ యప్పఠేత్ సర్వపాప వినిర్ముక్త సర్వసిద్ధి ఫలం లభేత్. ప్రాతకాలంలో లేచి వీటిని ఒక్కసారి పఠనం చేసినప్పటికి కూడా పాపముల నుంచి బయటపడి సిద్ధుడవుతాడు. మన పురాణములు అందించే ఋషి ఎంత దయాస్వరూపుడుగా మనకు ఉపాయాలు చెప్తారంటే, అనేక కఠినమైన సాధనలు మనకు ఉంటాయి, సులభమైన సాధనలు ఉంటాయి మనకి. అయితే కఠినమైన సాధనలు తీసుకుని అయ్యో అవి చెయ్యకపోతే మేము బాగుపడలేమేమో అనుకోవడం, ఏవో కాసింత చేసిన వాడు ఇతరుల్ని ఎద్దేవా చేయడం లోకంలో చూస్తాం. ఓ 4 కాస్త నియమాలు పాటించగానే లోకంలో ఎవడు పాటించట్లేదని వీడే అనుకుని అవతలని హేళన చేస్తాడు. ఇలాంటివి కూడదండి. ఎవడైనా పరిపూర్ణంగా చేయగలిగేవాడు ఎవ్వడు ఉండడు భూమి మీద. వాడు చెయ్యగలిగినంత వాడు చేయగలడు. ఈ చెయ్యగలిగినంత అనేది వాడి మనస్సే వాడికి సాక్షి. వాడి శక్తి కొద్దీ, వాడి భావన కొద్దీ వాడు చేయగలిగినంత చెయ్యాలి. అలా చేయగలిగితే ప్రతివాడికి తగ్గ సాధన మన శాస్త్రం ఇచ్చింది. కొంతమంది లోక వ్యవహారాల్లోనూ లేదా వారి వృత్తి వ్యాపకాల్లోనూ చాలా బిజీగా ఉంటారు, అది మంచిదే. అలాగని వాళ్ళకు కూడా సాధనకంటూ ఏం చేయాలో కాస్త మన శాస్త్రం చెప్పింది. వాళ్ళకున్న సమయంలో, అంటే సమయం లేదని సాధన దూరం పెట్టక్కర్లేదు, వాళ్ళు దొరికిన సమయంలోనే అలా చేయవచ్చే చెప్పారు. అందుకే అన్నీ తెలుసుకోవచ్చు, కానీ మనం చేయగలిగిందే మనం చేయాలి. చెయ్యగలిగింది, నేను చేసిందే సాధన అనుకోవద్దు, చెయ్యగలిగింది సాధన. మాటలో చిన్న తేడా ఉన్నది. శ్రద్ధగా ఎవరైనా పొరపాటును వింటే వాళ్ళకి తెలుస్తుంది. పొరపాటును శ్రద్ధగా వింటారండి, శ్రద్ధగానే వినండి. ఇక్కడ మనం చేసిందే సాధన అనుకోవద్దు. నాకంత టైం లేదండి, అలా చేస్తాను, దానికి భగవంతుడు ముక్తి ఇచ్చేయాలంటే ఇచ్చేడు. ఎందుకంటే నాకు ఎక్కువ బిజీగా ఉన్నానండి, చెంచాడే అన్నం తింటాను, కడుపు నిండిపోవాలంటే నిండుతుందండి. ఇక్కడ దాన్ని మాత్రం పుష్కలంగా ప్లేట్ నిండా కావాలి. ఇక్కడ ఇది మాత్రం మీకు అలాగే దేనికి అంత చేయాలో అంత చేయాలి. దాహం తీరాలంటే కనీసం ఒక గ్లాసుడైనా తాగాల. బాగా దాహం వేస్తుందంటే చెంచా ఆఫర్ చేసినప్పుడు తెలుస్తుంది అక్కడ. అలాగే చెయ్యగలిగినంత అనేది మళ్ళీ వాడు హృదయం వాడికి సాక్షి. నువ్వు చేయగలిగినంత చేస్తున్నావా, చేసినంత చేస్తున్నావా. చెయ్యగలిగినంత అంటే హౌ ఫార్ వీ క్యాన్ డూ, అది మన సమర్థత కొద్దీ అంత చేయాలా అంత చేయాలి. మనకున్న సమయం బట్టి చేసుకోవాలి. ఒక్కొక్కప్పుడు మనం ఎప్పుడు బిజీగా ఉండాలి, అది కూడా మనకు తెలుసు. తీరిక సమయాలు ఉంటూ ఉంటాయి. ఆ తీరిక సమయంలో కొంచెం విస్తారంగా చేసుకోవచ్చు. ఎందుకంటే కేవలం శివనామంతో శివలింగం మీద కాసింత నీరు పోసి, కాసింత భస్మం వేసి, ఒక దళం వేసి, ఒక పండు పెట్టి ధూపం దీపం పెట్టడానికి అంత సమయం పడుతుంది. ఇది చేసుకో. నీకు వీలుందనుకో మహాన్యాసం చేసుకో, ఏకాదశ రుద్రాభిషేకం చేసుకో. వీలు లేదు, ఇంకా కొంచెం తక్కువ సమయం ఉంటే లఘున్యాసం చేసుకో, ఏకరుద్రం చేసుకో. ఏవీ చేత కాకపోతే నమశివాయ అనుకో. ఎన్ని ఉపాయాలు చెప్పాడో. నువ్వు చేయగలిగినంత చేస్తే ఆయన ఇవ్వాల్సినంత ఇస్తాడండి. ఇక్కడ ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టుకుని సాధన చేసుకోండి. మనం చెయ్యగలిగినంత చేస్తే ఆయన ఇవ్వాల్సినంత ఇస్తాడు, అంత దయామయుడు. అందుకే నామస్మరణ కూడా అంత విశేషం. స్మరించితే చాలయ్యా అన్నాడు. ప్రాతరుత్థాయ, ప్రాతకాలంలో లేచి ఒక్కసారి వీడు పఠనం చేసినా చాలన్నాడు. ఎందుకంటే రోజుకి నాంది ప్రాతకాలం. అందుకే శివపురాణానికి వచ్చేవాడు చెప్తాడు, నీ రోజు ఎలా ఉంటుందో నువ్వు లేచిన దాన్ని బట్టి ఇది నిర్ణయించవచ్చు అన్నారు ఇక్కడ. కనుక రోజంతా బాగుండడం కోసం ఒక్కసారి ఆ భగవత్స్మరణ చేసుకుని మన నిద్ర లేవాలి. ప్రాతరుత్థాయ అనే మాటలో అది ప్రత్యేకత. ప్రాతరుత్థాయ అంటే పొద్దున్నే చెయ్యాలి అని కాకుండా, ప్రాతః అనే మాట పొద్దున అనే మాటతో పాటు ప్రయారిటీ అని అర్థం కూడా చెప్పచ్చు. ప్రాధాన్యమే ప్రాతః, ప్రధానంగా ముఖ్యంగా వీటిని చేసుకో అని చెప్పడం. సర్వం శ్రీశైల భ్రవరాంబ మల్లికార్జున చరణారవిందార్పణమస్తు. స్వస్తి.